లైఫ్ లో అద్భుతం జరిగిందంటే మీరు నమ్ముతారా? కలలో దేవతను చూశానంటే నమ్ముతారా? నాకు ఎప్పటి నుంచో నాకు చాలా అంటే చాలా ఉన్న భయంకరంగా ఉన్న ఆరోగ్యం వెంటనే తగ్గిందంటే నమ్ముతారా? సో వీటికి అన్నిటికీ మీకు ఆన్సర్స్ కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన కార్తిక్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అండ్ అలాగే కార్తిక్ యూనివర్స్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అయిపోండి. సో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, అసలు ఇవి సంగతి ఏంటి అంటే ప్రతిరోజు నేను కొన్ని రోజుల నుంచి నాకైతే కాళ్ళకైతే కొంచెము అల్సర్స్ అనేటివి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అల్సర్స్ రావడం అయితే జరిగింది. చాలా అంటే చాలా భయంకరంగా పుండ్లు అయితే అయ్యాయి 2 కాళ్ళు. సో ఒక కాలు వచ్చేసి మనకు రైట్ లెగ్ మనకి ఆల్రెడీ తగ్గిపోయింది. చాలా టాబ్లెట్స్ చాలా రోజులు అయితే అయింది. సో ఇది వచ్చి నాకు ఎన్ని ఇయర్స్ అయింది అంటే దాదాపు 2024లో నాకు అక్టోబర్లో ఇది స్టార్ట్ అయింది. సో 2026 జూలై, ఈరోజు జూలై 13న నాకు తగ్గుకుంటూ వచ్చింది. సో ఇప్పటికైతే పూర్తిగా అయితే తగ్గిపోయింది. అసలు ఏం జరిగింది అంటే నాకు అక్టోబర్లో నాకైతే 2024 అక్టోబర్లో డేట్ గుర్తులేదు. అప్పుడు వచ్చేసి నాకైతే ఈ అల్సర్స్, ఈ పుండ్లు ఇలాంటివి అయితే రావడం అయితే జరిగింది. నాకు ముందుగానే అలర్జీ ఉంది కాబట్టి సో ఇది రావడం అయితే జరిగింది. చాలా నరకం అయితే చూశాను. అండ్ ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఏం చేసినా కూడా అది తగ్గలేదు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే నీకు ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ ఇది నీతోనే ఉంటుంది, ఇది ఎప్పటికీ తగ్గదు, దీనికి క్యూర్ అనేది లేదు, మెడిసిన్ కూడా లేదు, అది వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది, నువ్వు ఎప్పటికీ డాక్టర్స్ అండర్ మెడికేషన్లోనే ఉండాలి నువ్వు ఎప్పటికీ అని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో నేను అలాగే ఉన్నాను, అలాగే చేసుకుంటున్నాను. అలాగే ఒక బెంగళూరులో వచ్చిన జాబ్లో కూడా వెళ్ళి నేను ఒక 2 months అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత వచ్చేసి నాకైతే ఇంకా దాంతోపాటు ఇంకా మిగతా హెల్త్ కండిషన్స్ ఎక్కువ అయిపోయి నాకైతే చేయలేకపోయి నేను అక్కడ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇంకా ఎక్కువ అయితే అవ్వడం జరిగింది ఈ అల్సర్స్. సో చాలా అంటే చాలా భయంకరంగా ఉండేది. ఇది స్టార్ట్ అయినప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని అంటే నేను వేరే ఇంట్లో ఉండేవాడిని. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఇంట్లో ఉండేవాడిని కాదు, నేను వేరే ఇంట్లో ఉండేవాడిని. సో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక జాబ్కి అయితే వెళ్ళాను. ఆ జాబ్ నచ్చలేదు నాకు, అండ్ శాలరీ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. సో అందుకే నేనైతే మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నేను కొన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పుడు అక్టోబర్ 2024లో నాకు డేట్ గుర్తులేదు. సో మేబీ 2nd or 3rd ఐ థింక్. సో అప్పుడు వచ్చేసి నాకైతే ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ 2026 వరకు నేను చాలా అంటే చాలా నరకం అయితే చూశాను. ఎక్కువసేపు బెడ్ మీదే ఉండేవాడిని, నడిచేకి రాదు, వాష్రూమ్ కూడా వెళ్ళలేను నేను, అంతగా భయంకరంగా అయితే ఉండేది. ఆ తర్వాత వచ్చేసి నేను ఫిబ్రవరి 2025లో నేనైతే సెయింట్ జాన్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు వచ్చేసి 3 layers ఉండే కట్టుకోమని అయితే చెప్పడం జరిగింది. సో ఆ కట్టుకుంటున్న తర్వాత కూడా అది అలాగే ఉండేది. ఒక రోజు తగ్గుతుంది, ఒక రోజు పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అండ్ ఇలాగైతే జరుగుతూ ఉండేది. 2026 జూలై కాదు, జూన్. సో జూన్ ఎండింగ్లో నాకైతే, జూన్ లాస్ట్ వీక్లో నాకైతే నేను ఒక అద్భుతం ఫీల్ అయ్యాను నేను. అది ఏంటి అంటే పడుకున్నప్పుడు నేనైతే ఎలాగో కాలుకి కట్టుకొనే ఉంటాం కదా, ఆ బరువు అయితే ఉంటుంది. మామూలుగా కాళ్ళకి కట్టుకున్నప్పుడు కొంచెం బరువు అయితే ఉంటుంది కదా, లోపల కాటన్ ఉంటుంది, దానిపైన ఇంకో క్లాత్ ఉంటుంది, దానిపైన ఇంకో క్లాత్ అయితే ఉంటుంది. సో అలాగైతే కొంచెం బరువు అయితే ఉంటుంది. ఆ బరువుకి మించి ఇంకా బరువు అయితే నేను కాళ్ళ మీద పడడం అయితే నేను ఆ స్పర్శని నేను ఫీల్ అయ్యాను. ఏంటిది ఇలా జరుగుతుంది, నా కాళ్ళ మీద ఎవరో కూర్చున్నట్టు, చాలా అంటే చాలా భయంకరంగా, లేకపోతే ఎవరైనా కాలు వేసినట్టు, తొక్కినట్టు అంతగా అయితే నాకు ఆ బరువు పడడం అయితే నేను ఖచ్చితంగా చూశాను, ఖచ్చితంగా జరిగింది. అండ్ ఆ బరువు పడడం ఇవన్నీ నేను ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వచ్చేసి ఏం జరిగింది అంటే ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ బరువు పడుతుందో ఆ తర్వాత నాకైతే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక 7 days 10 days అయితే జరిగింది. సో ఆ తర్వాత వచ్చి ఆఫ్టర్ 13th day నాకు వచ్చేసి ఏం జరిగిందంటే జూలై స్టార్ట్ అయిన తర్వాత నాకు జూలై 10th
సో అప్పుడు వచ్చేసి నాకైతే అమ్మవారు అయితే కలలో రావడం అయితే జరిగింది. సో ఆ అమ్మవారు ఎలా ఉంది అంటే చాలా రెడ్ శారీ అయితే కట్టుకొని, పెద్ద బొట్టు అయితే పెట్టుకుంది, అండ్ జుట్టు అంతా ఇలా వేసేసుకుంది, కిరీటం అయితే లేదు, చేతిలో ఒక స్టిక్ అయితే పట్టుకొని, బ్రౌన్ కలర్ స్టిక్. సో కడియాలు కాళ్ళకి, మెట్టెలు ఇవన్నీ అయితే పెట్టుకున్నారు, గాజులు అయితే చాలా వేసుకుంది, అండ్ బాగా పసుపు అంతా మొహానికి పూసుకొని, చేతులకి అంతా పూసుకొని, దేవత అయితే రెడ్గా ఉన్నాయి, కళ్ళు చాలా అంటే రెడ్గా ఉన్నాయి. సో నా దగ్గరకు వచ్చి దేవత వచ్చేసి కళలో ఏం జరుగుతుంది అంటే, నా దగ్గరకు వచ్చేసి దేవత, చూడు చూడు నాయన, నీకున్న రోగం ఇదొకటి ఖచ్చితంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, వచ్చిందని కూడా నామరూపాలు లేకోకుండా తగ్గిపోతుంది, అది నువ్వు కూడా నమ్మలేవు, అంత నీట్గా తగ్గిపోతుందని దేవత అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, బాగా సంపాదిస్తావు, మంచి జాబ్ చేస్తావు, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది, నీకు ఇంకే ప్రాబ్లం ఉండదు, ఏ ఒక్క రోగం నిన్ను తాకదు అని దేవత అయితే చెప్పి, ఏదైతే నాకు ఎక్కువగా ఏదైతే కాలు ఎక్కువగా ప్రాబ్లం ఉందో నాకు, ఆ కాలు మీద దేవత వేసి కాలు వేసి తొక్కిన తర్వాత తొక్కి ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా నీకు ఉన్న ఈ రోగం ఖచ్చితంగా తగ్గిపోతుంది, అది నీకు వచ్చింది ఈ కాళ్ళకి అని చూపించే కూడా ఆనవాళ్ళు లేకోకుండా పూర్తిగా తగ్గిపోతుంది, నువ్వు హ్యాపీగా నడవగలవు, హ్యాపీగా పరిగెత్తగలవు, ఇంకా ఎక్కడికైనా పోవచ్చు, ఏ జాబ్ అయినా చేయొచ్చు, లైఫ్ నీది మాత్రం ఇప్పటి నుంచి నువ్వు ఏది చేస్తే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, ఇప్పటి నుంచి సక్సెస్ తప్ప నువ్వు ఫెయిల్యూర్స్ అనేది చూడవు, ఇంతవరకు చూసావు ఇప్పటి నుంచి చూడవని దేవత అయితే చెప్పి, దీర్ఘాయుష్మాన్ భవ అండ్ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని అయితే దీవించి వెళ్ళడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చేసి జస్ట్ మీరు నమ్ముతారో లేదో, జస్ట్ నాకు ఒక 10 daysలో పూర్తిగా తగ్గిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి పూర్తిగా తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాను నేను, అండ్ తొందరలో నేను హైదరాబాద్ కూడా వెళ్ళబోతున్నాను, అండ్ అక్కడ వచ్చేసి నేను నాకు ఇష్టమైన జాబ్ చేయబోతున్నాను, అండ్ అలాగే ఈ యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో అప్పుడు కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే కొంచెం కెరియర్ మీద ఫోకస్ అయితే చేయాలి కాబట్టి, జాబ్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి అప్పుడు కొంచెం తగ్గుతుంది వీడియోస్ చేయడం. బట్ ఖచ్చితంగా నేనైతే ఎప్పుడు టైం దొరికినా కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను. సో అప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ ఇట్లాంటివి కూడా వస్తాయి, సో ఆఫీస్ సిరీస్ ఇట్లాంటివి అయితే వస్తాయి, అండ్ ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ వీడియోస్ కంపల్సరీగా సాటర్డే అండ్ సండే అయితే వస్తాయి. సో అక్కడ ఫాలో అయిపోండి, ఇక్కడ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఖచ్చితంగా నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం. సో ఇప్పుడు దేవత మీద భక్తి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి, దేవత వచ్చింది చెప్పింది ఖచ్చితంగా తగ్గిపోతుంది, హ్యాపీగా ఉంటాయి ఇప్పటి నుంచి, అండ్ ఇప్పటి నుంచి సక్సెస్ తప్ప నీ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఉండదని చెప్పింది కాబట్టి నేను నమ్మాను దాన్ని. అది మా మమ్మీకి కూడా చెప్పడం జరిగింది, అప్పుడు మా మమ్మీ నమ్మలేదు, కానీ ఇప్పుడు ఈ తగ్గిపోవడం చూసి మా మమ్మీ నీ కల నిజము, దేవత ఖచ్చితంగా వచ్చింది, దేవతే తగ్గించింది, సో దేవత చెప్పిన సక్సెస్ కూడా నువ్వు పొందుతావు అని అయితే మా అమ్మ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వరకు విన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయిపోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.